హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్పే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ అలాగే జెడ్పే గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. సో మీ అందరికీ తెలుసు, ఈ నెల 29న పోయిన నెల మే నెల 29వ తారీఖున, 30వ తారీఖున, 31వ తారీఖున ఈ 3 రోజుల్లో జెడ్పే అనేది అఫీషియల్గా లాంచ్ చేయబడ్డ సంగతి మీ అందరికీ తెలిసిందే, ఉత్తరాఖండ్ అనే ప్రదేశంలో. సో దానికి సంబంధించి అక్కడ చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ముఖ్యమైన లీడర్సు లాంచింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అక్కడ జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే అక్కడ సంస్థ వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ముగ్గురే జెడ్పేకి 3 పిల్లర్స్ అండి. సో సంస్థ యొక్క 3 పిల్లర్స్ వీళ్ళు ముగ్గురు. సో అక్కడ జరిగిన ముఖ్యమైన అప్డేట్స్ జెడ్ బజార్ డైరెక్టర్ మిస్టర్ ఉదయ్ పాప్టర్ సింగ్ సార్ చెప్పడం జరిగింది. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి, ఇప్పటి వరకు మనము జెడ్పేలో ఎవరైతే 599తో కానివ్వండి, 1199తో కానివ్వండి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ రోజుకి 1 రీఛార్జ్ మాత్రమే చేసుకోగలుగుతున్నారు. సో ఇక మీదట మీరు 2 రీఛార్జీలు చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మీరు 2 రీఛార్జీలు చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఏమర్థమైందంటే, అంటే కంపెనీ వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్గా వెళ్తున్నారు. అంటే ఎక్కువగా అందరికీ విచ్చలవిడిగా ఇచ్చేయకుండా కొంచెం కంట్రోల్గా తీసుకెళ్తున్నారు అనమాట. మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓకేనా, ఇప్పటి నుంచి మీరు ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 2 రీఛార్జీలు చేసుకోవచ్చు. అండ్ ఉచిత వినియోగదారుల సేవ కూడా, అంటే ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ప్రయత్నం చేయండి. మీకు కూడా రీఛార్జెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి డిటిహెచ్ రీఛార్జ్ కూడా మనకి ప్రారంభించడం జరిగింది. ఇది పర్ మంత్లో మీరు 2 సార్లు చేసుకోవచ్చు. డిటిహెచ్ అనేది 2 సార్లు మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. 2 రీఛార్జీలు చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ అలాగే ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా మీరు ఇప్పటివరకు ప్రతిరోజు ఒకసారి ఉంది, ఇప్పుడు మీరు 30 సార్లు చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విషయాన్ని కూడా ఒకసారి గమనించండి. అండ్ అలాగే టీమ్ లీడర్స్ అందరికి కూడా తెలియచేయండి. అండ్ 4వది వచ్చేసి, మనకి జెడ్ బజార్ షాపింగ్ ఉంది కదా, అది మనకి 20 లెవెల్స్ మీద నుంచి కమిషన్ అనేది జనరేట్ అవ్వాలి. సో అది జూలై నుంచి ప్రారంభమవుతుంది. ఓకేనా, షాపింగ్ సంబంధించిన కమిషన్ అనేది, క్యాష్ బ్యాక్ అనేది 20 లెవెల్స్ మీద నుంచి రావాల్సింది జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ తర్వాత మీ అందరికీ తెలుసు, జెడ్ బజార్ అనేది మెయిన్గా మనకి మూడు అప్డేట్, అది 3 ప్రోగ్రామ్స్ అన్నమాట. ఒకటి వచ్చేసి యూటిలిటీ సర్వీసు, ఇంకోటి వచ్చేసి షాపింగు, ఇంకోటి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ జెడ్ ప్రో. ఇది కూడా మనకి జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, జెడ్ ప్రో క్లాసెస్ కూడా. ఓకేనా, అండ్ ఇప్పటి వరకు జెడ్ బజార్ మీటింగ్ అనేది, అంటే జెడ్పేకి సంబంధించిన మీటింగ్ అనేది టెలిగ్రామ్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు అఫీషియల్గాను. అండ్ అలాగే ఏ స్టేట్స్ వాళ్ళు మనకి టెలిగ్రామ్లో కండక్ట్ చేస్తున్నారు. ఇక మీదట 1000 కెపాసిటీతో జూమ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి యాప్లో పొందుపరిచారు. మీరు లాగిన్ అవ్వగానే మీకు ఫస్ట్ జూమ్ తాలూకు అప్డేట్ వస్తుంది, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు. ఓకేనా, మీరు గ్రూప్లో మీరు మీ యాప్స్లో కూడా చూడవచ్చు, మీరు లాగిన్ అయినప్పుడు మీకు కనబడుతుంది. అండ్ అలాగే కంపెనీ వాళ్ళు గోవా టూరు బొనాన్జా ఆఫర్ చేశారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, అది మీరు యాప్లో కూడా చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఏదైతే మనకి ఫ్రాంచైజీ ఒకటి కమింగ్ సూన్ ఉందో, ఓకేనా, అది ఈ సంవత్సరం డిసెంబర్లో అనేది స్టార్ట్ అవుతుంది, డిసెంబర్లో. ఓకేనా, అండ్ మనీ ప్లాంట్ ఆదాయం కూడా మనకి జూలై నుంచి మొదలవుతుంది. ఓకేనా, అండ్ రివార్డ్స్ కూడా మనకి వచ్చే నెలలో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఒకటి గమనించండి. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, బట్ జెడ్పేని ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి. ఓకేనా, ముందు నుంచే వీళ్ళు చెప్తూ ఉన్నారు, నాన్ వర్కింగ్ అనేది ఇందులో
ఎక్కువగా కనిపించదు. వర్కింగ్ ఇన్కమ్ మాత్రమే ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. మనం పని చేసుకుంటేనే ఆదాయం వస్తుంది, లేదంటే రాదు. నాన్ వర్కింగ్ ఫ్రీ కేటగిరీలో కూడా ఉంది కదా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. బట్ ఫ్రీ కేటగిరీలు అనేది మీకు అంతగా ఎక్కువగా ఇంప్రెసివ్గా ఉండదు. ఓకేనా? వర్కింగ్ కేటగిరీలో ఉన్న ఇన్కమ్ మాత్రమే మీకు ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకేనా? అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ఫ్రీగా జాయిన్ అయ్యారో మీ అందరికీ తెలుసు, ఫ్రీగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 599 రూపాయలు బోనస్గా రావటం జరుగుతుంది. అది బోనస్ వ్యాలెట్లో ఉంటుంది. ఓకేనా? దీన్ని కూడా మనము క్యాష్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఫ్రీగా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక 599తో ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేట్ చేసుకుంటే, ఓకేనా, మీరు చేసుకునే ప్రతి రీఛార్జ్ మీద మీకు 7% వస్తుంది కదా. 7% వస్తుంది కదా. దాంతోపాటు ఇక్కడున్న 599 నుంచి ₹1 మైనస్ అయ్యి అది ఫండ్ వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది. అర్థమైందా? అంటే మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో 599 రూపాయలు, ఈ 599 రూపాయలని తిరిగి మళ్ళీ మీకే ఇచ్చేస్తారు. ఈ బోనస్ వ్యాలెట్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా బోనస్ వ్యాలెట్లో 599 మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చింది కదా, ఇది తిరిగి మీకు మా డబ్బు రూపంలో ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నా దగ్గర 599 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది? 597 ఉంది. అంటే ₹2 మైనస్ అయ్యి నాకు ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అయింది. ఎందుకంటే నేను 2 రీఛార్జీలు చేశాను. ఈచ్ రీఛార్జ్కి నాకు 7% కమిషన్తో పాటు ఇక్కడ ₹1 అనేది డిడక్ట్ అయ్యి ఫండ్ వ్యాలెట్లోకి వస్తుంది. అట్లా నేను ఏదైతే ఖర్చు పెట్టానో, ఏది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి నేను ఏదైతే ఖర్చు పెట్టానో 599, ఆ 599 అనేది తిరిగి నాకు క్యాష్ రూపంలో వచ్చేస్తుంది నా ఫండ్ వ్యాలెట్లోకి. సో కాబట్టి మై డియర్ ఫ్రీ యూజర్స్, మీరు ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు కనుక నమ్మకం ఉంటే మీరందరూ కూడా 599తో ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? మీ డబ్బులు ఎక్కడికి పోవు, ఇక్కడ మైనస్ అయ్యి అక్కడ ప్లస్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి, బ్రాంజ్ ర్యాంక్కి క్వాలిఫై అవడానికి ట్రై చేయండి. ర్యాంక్ కేటగిరీ ఉంది కదా, బ్రాంజ్ ర్యాంక్కి క్వాలిఫై అవడానికి ట్రై చేయండి. బ్రాంజ్ ర్యాంక్కి ఎందుకు చెప్తున్నానంటే, జెడ్పేలో మనము ఇంకో చూడండి, ఇంకా జూమ్ మీటింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఓకేనా? జెడ్పేలో మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా, ఎమర్జెన్సీ ఫండ్ 3 కేటగిరీలో మనకి 5% చొప్పున ఎమర్జెన్సీ ఫండ్ ఇస్తారు. ఓకేనా? ఆ ఎమర్జెన్సీ ఫండ్ మనం పొందాలి అంటే బేసిక్ ఏంటంటే మనము బ్రాంజ్ కేటగిరీ అయి ఉండాలి. బ్రాంజ్ ర్యాంక్కి క్వాలిఫై అయిన వ్యక్తి అయి ఉండాలి. మనం లీస్ట్ క్వాలిఫికేషన్ అది. ఓకేనా? కాబట్టి బ్రాంజ్ ర్యాంక్ క్వాలిఫై అవ్వటం వల్ల ఏంటంటే మనకి డైలీ 2% రాయల్టీ వస్తుంది. ప్లస్ మనకి బ్రాంజ్ ర్యాంక్కి సంబంధించిన రివార్డ్ వస్తుంది. ప్లస్ మనకి జెడ్పేకి సంబంధించి ఫ్యూచర్లో సంస్థ వాళ్ళు ఎటువంటి అవకాశాలు మనకి అంటే బెనిఫిట్స్ రూపంలో ఏదైనా మనకి అందించబోతున్నా కానీ ఈ బ్రాంజ్ ర్యాంక్ని మినిమం క్వాలిఫికేషన్గా పెడతారన్నమాట. కాబట్టి మై డియర్ లీడర్స్, ఎవరైతే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో దయచేసి బ్రాంజ్ ర్యాంక్ మీద ఫోకస్ పెట్టండి. అంటే మీ ద్వారా ఒక 15 మంది మీ ద్వారా సంస్థకి పరిచయం చేయబడి వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ కానీ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ యాక్టివేట్ చేసుకొని ఉండాలి మీ ద్వారా. ఓకేనా? మీ డైరెక్ట్గా. అప్పుడు మీరు బ్రాంజ్ ర్యాంక్కి క్వాలిఫై అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఆ విధంగా వర్క్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.